త్వరలో మరో డిఎస్సి వస్తుందట. 6,000 పోస్టులు భర్తీ చేస్తాం. విద్యారంగాన్ని పటిష్టం చేస్తున్నాం. బోనకల్లు హాస్టల్లో కొత్త డైట్కు శ్రీకారం. విద్యార్థులతో కలిసి భోజనం. 10 ఏళ్లలో అధికారంలో ఉన్న ఛార్జీలు పెంచని బీఆర్ఎస్. మేము వచ్చాకే భారీగా పెంచామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెబుతున్నారు. త్వరలో మరో డిఎస్సి ఉంటుందట. ఒక 6,000 పోస్టులతోని. 6,000 ఆల్రెడీ 11,000 పోస్టులు నింపారు. ఇంకొక 6,000 పోస్టులతోని మళ్ళీ ఒక డిఎస్సి తొందరలోనే ఉంటుందట అని బట్టి విక్రమార్క నిన్న ఈ హాస్టల్ బాట కార్యక్రమంలో బోనకల్లు, ఖమ్మం జిల్లా బోనకల్లులో చెప్పిండు. ఇది ఒక గుడ్ న్యూస్. ఎవరైతే టీచర్ అభ్యర్థులు ఉన్నారో, టీచర్లు కావాలనుకునేవాళ్ళు, జనవరి 1 నుంచి తాకట్టు లేకుండా 2 లక్షల వరకు రుణం ఇస్తారట. రైతులకు ఆర్బీఐ తీపి కబరు. తనఖా రహిత రుణ పరిమితి పెంపు జనవరి 1, 2025 నుంచి అమల్లోకి. కొత్త మార్గదర్శకాలకు విస్తృత ప్రచారం. అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు. సాగు పెట్టుబడిలో రైతులకు ఊరట లభిస్తుందట. జనవరి 1, 2025 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఎట్లాంటి తాకట్టు లేకుండా, ఎట్లాంటి హామీ షూరిటీ లేకుండా లోన్ ఇస్తుందట ఆర్బీఐ. అన్ని ప్రభుత్వ బ్యాంకులకి, అన్ని ప్రైవేట్ బ్యాంకులకి గైడ్లైన్స్ ఇచ్చింది. ఇది ఒక రకంగా రైతులకు తీపి కబరే. నువ్వు అద్దే ఇద్దే అనకుండా డైరెక్ట్గా 2 లక్షల రుణం ఎట్లాంటి ఏది లేకుండా ఇచ్చే, అంటే షూరిటీ లేకుండా, తనఖా లేకుండా ఇచ్చే అవకాశం వచ్చింది. ఇది వాడుకోవాలి జనాలు, రైతులు ముఖ్యంగా.